నాయకులు నవ్వాలి లేదంటే నాయకత్వం వహించాలి అంటే అంత బాధ్యత తీసుకోగలరా? అంత సమర్థవంతంగా తిరగలరా? నన్ను 4 నెలలు ఒక టీవీ ఛానల్స్లో నీచంగా తిడతారు, అంత భరించగలరా? నాలాగే డబ్బులని వదులుకొని రోడ్ల మీద తిరగలరా? సరైన బాత్రూమ్ ఫెసిలిటీస్ లేకుండా ఉండగలిగే కింద అలాంటి రూముల్లో ఇళ్లలో ఉండగలరా? నేను ఉండగలను. లేదు మీరు వెళ్ళి చాలా ప్రత్యేకమైన మేధావుల సదస్సులో కూర్చొని మాట్లాడగలరా? అన్ని చేయగలగాలి నాయకత్వం అంటే. అర్జెంటుగా పక్కన పవన్ కళ్యాణ్ పక్కన కూర్చొని జనసేనకు వచ్చేస్తే ఎమ్మెల్యేలు అయిపోతూ ఉంటారు. అవో కాలం చాలా పరీక్షిస్తుంది. ఈ రోజు జనసేనను కూడా ప్రజలు పరీక్షిస్తున్నారు. ఓటమిచ్చి నిలబడతారా లేదని గుర్తించండి. అది నేను అదే తీసుకుంటున్నాను. వారి పరీక్షకు నేను నిలబడతాను. మనందరం కూడా నిలబడాలి. నేను దాదాపు కొత్త పిల్లల్ని చేశాను. అందరూ అనుకుంటారు మీకు వీళ్ళు కావాలి వాళ్ళు కావాలనుకుంటే, నాకు నిలబడాల్సింది ప్రజల్ని కలుపుకెళ్ళగలిగే వ్యక్తిత్వం ఉన్న చిన్న కొత్త వ్యక్తులైనా పడలేక నేను వాళ్ళతో వెళ్తాను. నా టైం తీసుకుంటాను నేను పార్టీ నిర్మాణం చేయడానికి. కానీ ఖచ్చితంగా దీన్ని జనసేన జెండాని ఒక రోజున దేశం అంతా తిప్పి చూసేంత గొప్ప పార్టీని అయితే నేను చేసుకుంటాను. దానికి ఒత్తిడి ఉంటుంది. ఎవరి మీద ఉండదు, నా మీదే ఉంటుంది. నేను తిట్లు పడాలి, తిరస్కారాలు అనుభవించాలి, అవమానాలు పడాలి. నా ఆశయం చాలా బలమైంది, చాలా విశాలమైంది. అందులో కష్టం ఉంటాయి నాకు తెలుసు. నన్ను అర్థం చేసుకున్న నాయకులు వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను.